ఈరోజు ఆరాధన వర్తమానం కోసం ఒక రెండు చిన్న వాక్య భాగాలు చదువుకుందాం. మొదటిది లూకాసు వార్త 19వ అధ్యాయము. మనకందరికీ చాలా చిరపరిచితమైనటువంటి వాక్య భాగము. లూకాసు వార్త 19వ అధ్యాయంకి వచ్చి ప్రధాన వాక్యం 10, 9, 10 కలిపి చదువుకుందాం. అందరం కలిపి చదువుదాం. పేజీ 71 కొత్త నిబంధనలో పేజీ 71 లూకాసు వార్త 19వ అధ్యాయము పేజీ 71 తీసుకున్నారా? అందరు నాతో కలిపి చదవండి. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. మరొక వాక్య భాగం చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో 2వ భాగము, 222వ పేజీ, 222, 3వ అధ్యాయము 8వ వచనంలో 2వ భాగం. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైంది. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, నీ మహాప్రేమను బట్టి ఈ 2023 సంవత్సరంలో మొదటి నెల నుంచి ఆఖరి నెల వరకు మమ్మల్ని అందరం సురక్షితంగా క్షేమకరంగా ఉంచావు తండ్రి. ఈ క్షేమం వెనకాల మా యోగ్యతలు, మా నీతి, మా పరిశుద్ధత లేక మా యొక్క ప్రార్థనా జీవితం ఇవేవి కాదు తండ్రి. కేవలం నీ ప్రేమ, నీ కృప, నీ కనికరము, నీ వాత్సల్యం తప్ప మా యొక్క యోగక్షేమాలన్నిటికీ ప్రధాన కారణం మరొకటి ఏమీ లేదని తెలుపుకుంటూ తండ్రి, ఈ సమయంలో నీ పాదాలకు శిరసొంచి నమస్కరిస్తున్నాను. అతి అద్భుతమైనటువంటి నీ ప్రేమ, నీ వాత్సల్యతలే మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలో ఉంచాయి. నీ నీతి ముందు ఒకసారి మమ్మల్ని మేము పరీక్ష పెట్టుకుంటే ఆ రోజే కాదు, ఈ రోజే కాదు, ఏ రోజు కూడా నీ ముందు నిలబడే అర్హత మాకు లేదు. అయినా మేము ఇంకనూ సజీవ లెక్కలో ఉన్నాము. నీ ఆలయంలో చేరి నీ వాక్యం వింటున్నాము, సరి చేసుకుంటున్నాము అంటే అపరిమితమైన నీ వాత్సల్యం తప్ప మరొకటి ఏం కాదని మరొక మారు నీ పాదాలకు శిరసొంచి నమస్కరిస్తున్నాను దేవా. తిరిగి ఈ దినాన్న మేమందరం కలిపి ఆరాధనలో పాల్గొని నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మరో అవకాశాన్ని పెట్టుకొని నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాంతము ప్రతి క్షణము నిన్ను ఆరాధించినా నీ రుణం మేము తీర్చలేము. కాబట్టి హృదయమారా ఈ రోజున మేమందరం నిన్ను ఆరాధించడం కోసం నన్ను మమ్మల్ని సమాయత్తపరచండి. పరిశుద్ధాత్మ తండ్రి, నీ కుమారుని గురించి మీకంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరు లేరు. మీ కుమారుని గురించి చెప్పాలంటే మీరు తప్ప మరెవరు చెప్పలేరు. నిలబడిన నేను కేవలము నిమిత్త మాత్రమే తండ్రి, నీ నోటి బోరను మాత్రమే. ఆ ఒక్క విషయాన్ని ప్రభా సదాని వెరిగిన దేవుడిగా ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ చేతికి అల్పుడైన నన్ను అప్పగించుకుంటున్నాను. దయచేసి నన్ను మరుగు చేస్తూ మా అందరితో, నాతో అందరితో మీరు మాట్లాడి మీ నామమునకు మహిమ తెచ్చుకొనమని హృదయపూర్వకంగా మరొక మారు మీరు మా కొరకు పంపిన నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారిని అలాగే మిమ్మల్ని మహింపరిచే అవకాశం మాకు ఇవ్వమని వేడుకుంటూ ఆరాధన ద్వారా స్థితిగంత మహిమ ప్రభావాలు నీకే ఆరోపించడానికి మమ్మల్ని సమాయత్తపరచమని నీ చేతికి అప్పగిస్తూ ఈ కొద్ది మనలను నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. 2 వాక్య భాగాలు నేను మీతో చదివించాను. ఒకటి లూకాసు వార్త 19వ అధ్యాయము, యాక్చువల్గా 10వ వచనమే, కాకపోతే మనకి వరుస ఉంటుందని అది కూడా దాని ముందు వాక్య భాగం కూడా చదివించాను. ఇవి యేసుక్రీస్తు వారి జననం గురించి, ఎందుకు పుట్టారు ఈ లోకంలో అని చెప్పడం గురించి 2 మాటలు చెప్పబడి, సరే రేపు ఎట్లా క్రిస్మస్ ఆరాధన ఉంటుంది కాబట్టి దానికి ముందుగా చిన్నగా 2 మాటలు ఆరాధనకు ఉపయోగపడేగా విధంగా ఉంటాయని మరి 2 భాగాలు తీసుకుంటం జరిగింది. అయితే ఒకదాంతో అవజేసేస్తాను, అవ్వకపోతే రెండోది అలా పరిచయం చేసి వదులుతాం మీకు కొంచెం. ఫస్ట్ భాగం ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి అన్నప్పుడు బైబిల్లో చాలా రకరకాల విషయాలు ఉన్నాయి, మనకు చాలా విషయాలు ఉన్నాయి. ఫస్ట్లో కొన్ని సువార్తల్లోనూ కొన్ని విషయాలు ఉంటే ఆ తర్వాత ఆయన శిష్యులైనటువంటి వారు కూడాను చాలా విషయాలు చాలా చోట్ల చెప్పారు. సరే వాటన్నిటిని
మనం ధ్యానం చేయటం మన సమయం చాలదు కాబట్టి మనకు పరిచయమైన మాటలు ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను, 1-2 మాటలు మాత్రమే. మత్తయి సువార్తలో ఆయన ఎందుకు పుట్టాడు అంటానికి ఒక రీజన్ చెప్తూ 1వ అధ్యాయంలో ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టిదురని ఫస్ట్గా ఒక మంచి శుభవార్తను మనకి తెలియజేశాడు. అలాగే లూకాసు వార్తలోకి వస్తే లూకాసు వార్తలో కూడా మరొక మాట చెప్పబడి ఉంటుంది. ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువార్తమానం నేడు మీకు తెలియజేసేదను, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని అక్కడ ఒక మాట చూపించారు. అలాగే 1వ అధ్యాయంలో కూడాను మరొక మాట రాయబడి ఉంటుంది. లూకాసు వార్తలోనే 1వ అధ్యాయంలో కూడా మరొక మాట రాయబడి ఉంటుంది. ఆ మాట కూడా నేను ఒకసారి చదివిన తర్వాత మనం వాక్య భాగంలోకి వెళ్దాము. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు పుట్టారు ఈ లోకంలో అన్న విషయాన్ని చెప్పడం కోసమే మనకి వివరించబడినటువంటి వాక్య భాగాలు ఏంటంటే, మన 79వ వచనము 79వ వచనము, మన దేవుని మహావాత్సల్యాన్ని బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు, 1 ఆయన మార్గములను సిద్ధపరచడానికి నీవు ప్రభువునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలో నడిపించినట్లు అని చెప్పి స్టార్ట్ చేశాడు. చీకటిలోనూ మరణ ఛాయలలోనూ కూర్చుండే వారికి వెలుగునిచ్చుటకే ఆ మహావాత్సల్యమును బట్టి మన పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించినది. ఇలాగా రకరకాల విషయాలు, అంటే ఆయన పుట్టుకకు పాపం నుంచి విడిపించడం ప్రధాన కారణం అయితే చాలా ఇతర కారణాలు కూడా ఉన్నాయి. ఆ ఇతర కారణాలు కొన్ని అక్కడ మనకు చెప్పడం జరిగింది. అలాగే ఈ చివరి వరకు చూస్తే ప్రతి చోట కూడాను ఆయన సువార్త గురించి చెప్పబడిన అనేకమైనటువంటి మాటలు ఉంటాయి. అందులో ఒక 2 భాగాలు నేను తీసుకున్నాను. ఒకటి ఏంటంటే లూకాసు వార్త మనం 19వ అధ్యాయంలో ఇందాక చదువుకున్నటువంటి భాగం 10వ వచనము, 19వ అధ్యాయం 10వ వచనంలో రాయబడిన మాట ఏంటి, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను అని. రైట్, మనకందరికి తెలుసు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు వచ్చారు అని అన్నప్పుడు మొత్తానికి ఈ లోకమంతా నాశనంలో ఉంది. నాశనంలో ఉన్నటువంటి ఈ లోకాన్ని ఆ లోకంలో ఉన్న మనలందరూ నశించిపోయాము అన్న ఒక విషయం అర్థమవుతూ ఉంటే, వారు నశించిపోయిన వారిని వెతికి తిరిగి రక్షించడం కోసం ఈ లోకానికి ఆయన వచ్చాడు అని ఒక అర్థం అయితే మనకి అవుతుంది. అయితే ఇంతకు మొదలు ఏంటంటే, అసలు ఈ పదానికి ఉన్న అసలు మెయిన్ అర్థం ఏంటి, అలాగే ఈ పదానికి ఎందుకని వాడటం జరిగింది, నశించిన దానిని అన్నది ఎందుకు వాడటం జరిగింది, దీని వెనక ఉన్నటువంటి అసలు విషయం ఏంటి అన్నది మనకు కొంచెం అవగాహన చేసుకుందాం. ఎందుకంటే ఏదైనా విషయాన్ని లోతుగా అర్థం చేసుకుంటే కానీ దాని మీద మనకు అవగాహన వస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే, మన కోసం దేవుడు ఇంత కార్యం చేశాడన్న విషయం మనకి ప్రస్ఫుటం అవుతుంది. కాబట్టి మరింత హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేయడానికి మనకు అవకాశం వస్తుంది. ఏమన్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ సందర్భం మీకు తెలుసు ఏంటంటే, ఆ సందర్భము ఆయా ప్రాంతాలు సంచరిస్తూ జక్కయ్యను రక్షించిన దగ్గర జరిగినటువంటి ఒక సంఘటన అనమాట. ఇది జక్కయ్యను ఎటువంటి వాడో అలాన్ని చాలాసార్లు మీరు విన్నారు. నేను అవేమీ టచ్ చేయట్లేదు ఈరోజు. కానీ అలాంటి వాడిని కూడాను రక్షించడానికి నేను వచ్చాను ఆయన చెప్పడం ద్వారా మరొక మారు ఆయన ఎవరు ఎందుకు వచ్చారన్న విషయాన్ని ప్రత్యేకంగా మనందరితో మాట్లాడటం జరిగింది. అయితే నశించిపోయి ఉన్న మానవుని రక్షించడం కోసమే ఆయన ఈ లోకానికి వచ్చారు అని స్వయంగా యేసు ప్రభువారు తన నోటితో ఈ మాట చెప్పడం జరిగింది. అంటే నశించిపోవుట అన్న మాటకి అర్థం, అసలు పదం వాడబడినటువంటి గ్రీక్ పదం ఏంటంటే అపోలూమి అన్న మాటని వాడటం జరిగింది. ఈ అపోలూమి అన్న మాటకి అర్థం ఏంటంటే, బైబిల్లో ఇదే మాటని మరొక 3 ప్లేసుల్లో వాడారు. దానికి వాడబడిన గ్రీకు పదం ఏంటంటే అపోలూమి అన్న పదాన్ని వాడటం జరిగింది. ఇదే పదాన్ని ట్రాన్స్లేషన్ చేసినప్పుడు 3 చోట్ల వాడారు. ఆ 3 చోట్ల ఉన్న అర్థం ఏంటో ఒకసారి చూసుకుంటే మనకు నశించింది అంటే ఏంటో కంప్లీట్ మీనింగ్ పిక్చర్ అనేది మన ముందుకు బయటికి వస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనానికి రండి. నేను చదువుతాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 7వ వచనము, కొత్త నిబంధనలు 22వ పేజీ. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణమును తగులబెట్టించెను. ఇక్కడ వాడబడిన పదం ఏంటంటే సంహరించి అన్న పదానికి
సేమ్ వర్డ్ అపోలుమి అనే పదమే వాడటం జరిగింది. సంహరించి అని అంటే అర్థం ఏంటంటే సమూలముగా నాశనము చేసి, లేకపోతే పూర్తిగా నాశనానికి అప్పగించి అని అన్నమాట. సో ఫస్ట్ దాన్ని వాడిన పదం ఏంటంటే సమూలంగా నాశనం చేయబడింది అన్న మీనింగ్లో దాన్ని వాడటము జరిగింది. అంటే ప్రభువారు చెప్పిన ఈ ఎగ్జాంపుల్లో ఒక పెండ్లి విందుని గురించి చెప్తూ ఆ సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి ఒక మాట అక్కడ చెప్పింది ఏంటంటే, ఎవరు తను రిజెక్ట్ చేశారో రిజెక్ట్ చేసిన వారిని సమూలంగా ఇంక ఎవరు మిగలకుండా సంపూర్ణంగా వారిని నాశనం చేయటం జరిగింది అన్న మాటను ఆయన చెప్పడం జరిగింది. అంటే పూర్తిగా నాశనానికి అప్పగించటము అన్న ఒక మీనింగ్ వస్తుంది అక్కడ. ఫస్ట్ ఇది అంటే కంప్లీట్లీ డిస్ట్రాయిడ్, సర్వనాశనం చేయబడింది అన్న మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ అపోలుమి అన్న పదం వచ్చిందంటే నశించినది అంటే ఏంటంటే సంపూర్ణంగా పాడు చేయబడింది అని అర్థం అనమాట. రెండో పదం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 29-30 వచనాలకు వస్తే అక్కడ ఒక మాట రాయబడింది. సేమ్ ఇదే పదం వాడటం జరిగింది. 5వ అధ్యాయము 29-30 వచనాల దగ్గర, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడవేయబడుటకుండా నీ అవయవములో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని. సేమ్ అదే మాటను 30లో కూడా రాశారు. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుంచి పారవేయము, నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము కదా అని. సో ఇక్కడ నశించుట అన్న మాట అంటే తొలగించబడుట, కంప్లీట్గా తొలగించబడుట అని. ఏమంటున్నాడు, నీ కన్ను పాపం చేస్తే నేను అభ్యంతరపరిస్తే నీ కన్ను తీసేసుకో, అవసరం అయితేనే తీసేసుకోమని, అంటే అంత జాగ్రత్తగా ఉండమని చెప్పటం ప్రభు యొక్క ఉద్దేశం. అంత తీవ్రం. ఎందుకంటే ఒక చోటని స్టార్ట్ అయిందంటే పాపము అది మొత్తం ఎంటైర్ బాడీకి వెళ్ళిపోద్ది. అందుకని ఏంటంటే ఒక చోట స్టార్ట్ అయిందంటే అవసరం ఉంటే దాన్ని ఇది నీకు అభ్యంతరకరంగా ఉందంటే దాన్ని తీసేసుకో అన్న మీనింగ్లు, అంటే అంత జాగ్రత్తగా ఉండు అని మీనింగ్లు చెప్పడం జరిగింది. ఇక్కడ నశించుట అన్న పదానికి వాడిన పదం కూడా ఈ అపోలుమి అనే పదము, అంటే కోల్పోవుట. అర్థం ఏంటి? కోల్పోవడం. అంటే మానవుడు ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ తన యొక్క చేసే పనులను బట్టి తను జీవించే జీవన విధానం బట్టి మొత్తం సర్వనాశనం అయిపోయాడు, సమస్తాన్ని కోల్పోయినటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్తూ దీనికి పెరిష్ అన్న ఇంగ్లీష్ పదాన్ని మామూలుగా వాడటం జరిగిందంట. మూడోది ఏంటంటే లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనానికి రండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 32వ వచనం. నేను చదువుతాను. ఇది మీకు అందరికీ తెలిసిన కథ. ఈ తప్పిపోయిన కుమారుడి దగ్గరికి వచ్చిన స్టోరీలో లాస్ట్గా చెప్పబడిన మాటలు ఏమని, మనము సంతోషపడి ఆనందించడం యుక్తమే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెను. తప్పిపోయి అన్న పదం దగ్గర కూడా తిరిగి రాయబడిన పదం అంటే అపోలుమి అన్న పదాన్ని ఉపయోగించడం జరిగింది, గ్రీక్ పదాన్ని. అంటే ఒకే పదము వివిధ మీనింగ్స్తో మనకు బైబిల్లో చెప్పబడింది. తప్పిపోయి ఒకటి, కోల్పోయి ఒకటి, సమస్తము సర్వనాశనం అయిపోయి ఒకటి అని. అంటే మానవుని యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పడం కోసం దేవుడు అక్కడ ఉపయోగించిన పదంలో ఇన్ని రకాల మీనింగ్లు ఉన్నాయి. అంటే తప్పిపోయాడు, దేవుడి నుంచి దూరంగా తొలగిపోయాడు, మరి అన్నట్టుగా దేవుడి దగ్గర రావడానికి అవకాశం లేకుండా దూరం అయిపోయాడు ఒకటైతే. రెండోది కోల్పోయి తిరిగి దేవుని యొక్క ఆ పుత్రత్వాన్ని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయే స్థితికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటంటే తను చేసినటువంటి పాపం మూలంగా. అక్కడ నుంచి పొద్దున ఎక్కడికి వెళ్ళబోతున్నాడంటే సర్వనాశనంలోకి వెళ్ళబోతున్నాడు అని. సో ఈ మూడిటి మీనింగ్ కలిపి వాడినటువంటి ఒకే ఒక పదం ఏంటంటే అపోలుమి. అదే పదాన్ని ఇందాక నశించిన దానిని వెదకి రక్షించుటకు ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అన్న మాట చెప్పడం జరిగిందనమాట. కాబట్టి నశించినది అని అంటే ఒక సింగిల్గా ఉన్న మీనింగ్ కాదు, ఒక బ్రాడ్ మీనింగ్లో రాయబడింది. అంటే అన్ని విధాలుగా కూడా సర్వనాశనం అయిపోయి మరెందుకు పనికిరాడు, మరెందుకు ఉపయోగపడడు అన్న స్థితికి వచ్చినటువంటి దానిని, నశించిపోయిన దాన్ని, లేక సర్వనాశనం అయిపోయిన దాన్ని, లేక కోల్పోయిన దాన్ని, సమస్తం కోల్పోయిన దాన్ని, దానికి మీనింగ్ ఉపయోగించిందే ఆ అపోలుమి అన్న పదం. అంటే సర్వనాశనం అయిపోయాడు, ఇక ఎందుకు పనికిరాడు, ఎవడో ఉపయోగించుకుంటా కూడా పనికిరాదని. మన భాషలో చెప్పాలంటే గ్యారేజ్లో పడేసాం, ఇక డొక్కు అయిపోయింది అంటాం చూసారా, అది బయట తీసి ఉపయోగించడానికి దేనికి పనికిరావు బళ్ళు, అలాంటి పదం అన్నమాట ఇది. సో అలాంటి స్థితిలో ఉన్న మానవుడినంట వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అని అన్నాడు. అయితే మానవుడు ఏం చేశాడంటే
పాపం చేసి దేవుడి నుంచి దూరం అయిపోయిన తర్వాత తనకిష్టమైనటువంటి మార్గాలు నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే ఏం చేయాలో తనకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దేవుడి నుంచి దూరం అయిపోయాడు, ఎడం వచ్చేసాడు. ఎడం వచ్చిన తర్వాత ఎటు వెళ్ళాలి, ఏం ఫాలో అవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవారు ఎవరు తనను నడిపించగలరు అన్న విషయం దగ్గర శూన్యం అయిపోయింది మానవుని యొక్క జీవితం. శూన్యం అయిపోయి ఏమి చేయలేని స్థితిలో, ఏమి అర్థం కాని స్థితిలో తనే కొన్ని మార్గాలు వెతుక్కున్నాడు. ఎలాంటి మార్గాలు వెతుక్కున్నాడు అంటే భక్తి మార్గం వెతుక్కున్నాడు, దానాలు వెతుక్కున్నాడు, ఇంకో పుణ్యకార్యాలు చేయటం వెతుక్కున్నాడు, ఇంకోటి ఏంటంటే నియమాలు, నిష్టలు, ఇక్కడ రకరకాలు అవన్నీ మానవుడు ఎన్నుకున్నటువంటి మార్గాలు. ఎక్కడికి తిరిగి తన మీద ఆధిపత్యం చేసే ఒకనొక దేవుడు ఉన్నాడు అన్న సంగతి తనకు అర్థమవుతుంది. అది ఎక్కడ అర్థమవుతుందంటే ప్రకృతిలో చూసిన ప్రతిసారి తనకు అర్థమవుతుంది. ప్రకృతి ఆయా సందర్భంలో మనిషి మీద విరుచుకుపడినప్పుడు అక్కడ జరిగిన నష్టం వెనకాల ఎవరు వీటన్నిటిని నడిపిస్తున్నారు అన్న దగ్గర ఒక అవగాహన అయితే మానవుడికి ఉంది. బట్ ఎలా చేరుకోవాలి అన్న దగ్గర తనకి సరైన అవగాహన లేక తన ఇష్టం వచ్చిన మార్గాన్ని అతను ఎన్నుకోవటం జరిగింది. అంటే ఒక రకంగా తను ఎన్నుకున్న ఏ మార్గం కూడా దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళదు అన్న సంగతికి ఈ రోజు కూడా మానవుడికి అవగాహన కాకపోవడం చాలా విచారించదగ్గ విషయం. దాదాపు ఆదం దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు 6000 సంవత్సరాలు దాటిపోయినాయి అని అంటారు. ఈ 6000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఈరోజు కూడా మనిషికి అర్థం కావట్లా తన మార్గం తన దేవుడి దగ్గరికి ఎప్పుడు తీసుకువెళ్తాని. ఒక మాట చెప్పాలంటే కంప్లీట్గా హీ లాస్ట్ హిమ్సెల్ఫ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మొత్తం తను సంపూర్ణంగా పోగొట్టేసుకున్నాడు తను ఎన్నుకున్న మార్గాల ద్వారా. అయితే ఎలాంటి పరిస్థితికి వచ్చాడంటే సంపూర్ణంగా నశించిపోయిన స్థితికి వచ్చాడు. సో వారిని తిరిగి తనున్న దీనస్థితిని వాడు వెళ్ళిపోతున్నటువంటి తర్వాత వాడి భవిష్యత్తును చూసినటువంటి ప్రభువు ఏం చేశాడంటే వాడిని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఎందుకనంటే ఇక్కడ వరకు ఉన్నంత వరకు వాడు భూలోకంలో ఎంత నశించిపోయినా ఏమైపోయినా పర్వాలా, కానీ ఇది దాటి బయటికి వెళ్ళాడంటే కనుక తన స్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఎరిగిన వాడు దేవుడు ఒక్కడే. తను అనుభవించబోయేటువంటి ఆ చెర, లేకపోతే అక్కడికి వెళ్ళేటువంటి ఆ స్థానము ఎంత తీవ్రమైంది, అది ఎవరి కోసం నియమించబడింది, దాంట్లో ఉండే తీవ్రత ఎంత అన్నది దాన్ని తయారు చేసిన ప్రభువుకు తప్ప మరి ఎవరికి తెలియదు. కాబట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ ఉండేటువంటి ఆ బాధను తప్పించడానికి, ఏ దిక్కు లేకుండా తిరుగుతున్నటువంటి మానవుని రక్షించడం కోసం ఆయన ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. అందుకని ఆయన ఏం చేశాడు, ఈ నశించిపోతున్నటువంటి మానవుని వెతికి రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. పోనీ ఇందులో కొంతమందినే రక్షిస్తారంటే అదేం లేదు, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి ఏకముగా పనికి మాలిన వారి అని చెప్పండి మాట చూసుకుంటే అందులో సర్వలోకంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. నేను అత్యంత నీతిపరుడని చెప్పుకునేవాడు అక్కడే ఉన్నాడు, నేను పాపినని చెప్పుకునేవాడు అక్కడే ఉన్నాడు, అత్యధికంగా నా ఇంత నిష్టగా ఉన్నవాడు లేడని చెప్పుకున్నవాడు అక్కడే ఉన్నాడు. ఇంకెవ్వరు చూసినా సరే నేను అత్యంత ఉత్తముడిని, గొప్పవాడిని, అందరికంటే అత్యున్నతమైన స్థానంలో ఉన్నావని చెప్పుకున్నవాడు కూడా అక్కడే ఉన్నాడు. అక్కడ తప్ప మరి ఏ స్థానంలో కూడా లేడు. అందుకని ఏంటంటే ఎంత నీతిగా వాడు బ్రతికినా కూడా వాడి నీతి ఎప్పుడు దేవుడి ముందు పనికొచ్చేది కాదు. అందుకని అన్నాడు కదా, ఆ యెషయా గ్రంథంలో అంటాడు, మనుషులు ఏర్పరచుకున్న ఏ నీతి అయినా స్వనీతి అది మురికి గుడ్డ లాంటిది అని అన్నాడు. ఆ మురికి గుడ్డ అంటే ఏంటన్నది టైం ఉంటే నేను తర్వాత చెప్తాను చివరిలో. సరే, ఇప్పుడు ఏమైంది ఇంత మొదలు ఇంత పరిస్థితిలోకి వచ్చేసి అందరూ దేవుడికి దూరం అయిపోయినప్పుడు తిరిగి ఆయనే కనికరపడి ఆయన ఆలోచన సభలో వచ్చినటువంటి తన ఆలోచన ప్రకారంగా తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారిని మన కోసం తిరిగి రక్షించడం. ఎందుకంటే మరణం తర్వాత మనకు ఉండబోయే ఆ దైన్యమైనటువంటి స్థితిని చూసి దాని నుంచి రక్షించడం కోసం ఈ లోకానికి ఆయన కుమారుణ్ణి పంపించడం జరిగింది. అక్కడ ఏముంటుంది అని అన్నది ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. చీకట్లోనూ మరణ ఛాయల్లో కూర్చున్న వారికి అన్నాడు. అంటే మరణ ఛాయలు ఇక్కడ కూర్చుని ఉన్నాడు, తర్వాత మరణంలోకి వెళ్ళబోతున్నాడు అక్కడికి. సో అది ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసిన దేవుడు ఆయన తప్పించడం కోసం ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడంట. ఈ లోకానికి వచ్చిన ఆయన ఇట్లా నశించిపోయి తప్పిపోయిన వారందరినీ వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పబడింది. అయితే ఈ విషయాలు మనం చెప్పుకునే ముందు మనిషి ఎలా తప్పిపోయాడు, ఏ విషయాల్లో తప్పిపోయాడు, ఎట్లా తప్పిపోయాడు అని చెప్పడం గురించి ఫ్రాన్సిస్ షీఫర్ అన్న ఒక రైటర్ గారు, అంటే బైబిల్ పండితుడు, ఒక 5 విషయాలు రాశాడు ఎలా తప్పిపోయాడు మనిషి, నశించిపోయాడు అన్న దగ్గర. దానికి ఆయన ఏం చేశాడంటే మన ఫస్ట్ ఆదాం హవ్వల యొక్క ఆ ఉదంతాన్ని మాత్రమే తీసుకున్నాడు. ఆ ఉదంతాన్ని తీసుకుని దాంట్లో నుంచి ఒక 5 రీజన్లు చెప్పాడు. ఆ 5 రీజన్లు ఈరోజు మనం ధ్యానం చేస్తే మనిషి ఎట్లా నశించిపోయాడు, ఏ విషయంలో నశించిపోయాడు అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఫస్ట్ రండి వెళ్దాము. ఆదికాండము 3వ అధ్యాయంలో ఈ సందర్భం మీకు అందరికి తెలుసు.
నేను చదివి వినిపించేస్తాను. మామూలుగా చదివి వినిపించిన తర్వాత మనం పాయింట్ టు పాయింట్ దాంట్లో నశించిపోయిన దగ్గర ఎన్ని ప్లేసుల దగ్గర 5 ప్లేసులు చెప్పాడు ఆయన. 5 విధాలుగా మనిషి నశించిపోయాడు అని చెప్పేసి ఒక ఉదాంతం నుంచి, చాలా ఉన్నాయి, ఒక్క ఉదాంతం నుంచి 5 ఉదాహరణలు చెప్పడం జరిగింది. ఒకటి ఫస్ట్ది ఏంటంటే నేను చదువుతాను, ముందు వినండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలోనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పంతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఎలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవత వలె ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షఫలమున ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకముచ్చు రమ్యమైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తినాను. ఇది జరిగిన స్టోరీ, మీకు అందరికీ తెలుసు. చాలా సంవత్సరాల నుంచి వింటున్నారు. అయితే ఇక్కడ ఇన్ని రకాలుగా తప్పిపోయాడు అన్న మాట చూస్తున్నప్పుడు మొట్టమొదటిగా తప్పిపోయింది ఏంటంటే సైకలాజికల్గా మానవుడు తప్పిపోయాడు. అంటే దేవుడి నుంచి సైకలాజికల్లీ హీ సెపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అనమాట. దేవుడి నుంచి వేరైపోయాడు. ఎలా సైకలాజికల్గా వేరైపోయాడు అని అన్నప్పుడు 7వ వచనం దగ్గర మనం ఒకసారి చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. చూడండి, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చరములుగా చేసుకునిది అని. అంటే సైకలాజికల్గా, అంటే మానసికంగా దేవుడి నుంచి వేరైపోయారంటాడు. ఎలా వేరైపోయారు అని అన్నప్పుడు, అంతకుముందు వాళ్ళకి వస్త్రాలు లేవు. పైన మీరు చదివితే 2వ అధ్యాయం చివరిలో, కానీ దేవుని మహిమ ఆయన పరిశుద్ధత వారిని ఆవరించి ఉండటం మూలంగా వారు సిగ్గు ఎరుగకనుండిరి అని ఉంటుంది 2వ అధ్యాయం 6వ వచనంలో. అలాంటి వారు ఇప్పుడు ఏమన్నంటే వారి కన్నులు తెరవబడాను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అని అన్నాడు. అంటే ఏమైంది? జరిగిన విషయం ఏంటి? కన్నులు తెరవబడ్డాయి, కానీ కన్నులు తెరవబడి వాళ్ళందరూ పాకలు దిగంబరులమని తెలుసుకున్నారు. కానీ అదే టైంలో వారి ఆత్మీయ నేతనం గుడ్డిదైపోయింది. ఏ ఆత్మీయ నేతను తెరుచుండి పరిశుద్ధతలో ఉండి దేవుడితో కలిసి తిరిగారో ఆ ఆత్మీయ నేతను గుడ్డిదైపోయింది. ఇప్పుడు ఏ నేతలు తెరవబడి అని అంటే శారీరకమైన నేతలు, అంటే అంతకుముందు చూసి నడవట్లేదంటే ఉన్నాయి, బట్ ఏంటంటే శరీరానికి సంబంధించిన విషయాలు తెలుసుకునే ఆ ఉద్దేశం అనేది వారిలో కలిగిందనమాట. కలగటం మూలంగా ఏమైంది? సత్యం వాళ్ళకి తెలిసింది, దిగంబరత్వంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకున్నారు. వారు అంటే ఒక మాట చెప్పాలంటే వారు ఏ దోషమైతే చేశారో అదే దోషం ఇప్పుడు వాళ్ళ మీద ఆరోపణ చేయటం దగ్గరికి వచ్చింది. అందుకని ఏంటంటే అరే మనం దిగంబరులు ఉన్నాము అన్న సంగతి దానికి వాళ్ళకి అర్థమైంది. సో మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనం పాపం చేసినప్పుడు మన పాపము మనం ఎలాంటి స్థితిలో పడిపోయి ఉన్నామో చూపిస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే అది మన మీద ఆరోపణ చేస్తుంది. సో ఈ 2 స్థితుల దగ్గర మానవుడు ఏం చేశాడంటే తన యొక్క మానసికంగా ఎన్నటికి కూడా దేవుడిని కలుసుకునే అవకాశం లేదు అన్న ఒక విషయం తనకు అర్థమైపోయింది. ఎందుకని? ఇది తెరవబడినప్పుడు తనేంటో అర్థమైంది, తన స్థితి ఏంటో అర్థమైపోయింది. తన స్థితి ఏంటో అర్థమైపోయింది. కాబట్టి మానసికంగా ఇక దేవుడితో కలిసే స్థానం అతనికి ఇక లేదు, కాబట్టి దూరం అయిపోయాడు. అంటే దేవుడి నుంచి ఎడమైపోయాడు. ఎలాంటి ఎడమైపోయాడంటే మరి అన్నటికీ కలవలేనంత ఎడమైపోయాడు. ఇది ఫస్ట్ రీజన్ చెప్పాడు. ఏంటది? సైకలాజికల్గా ఈ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అని చెప్పి. రెండోది ఏంటంటే 8-9 వచ్చిన చదివితే అక్కడ ఒక మాట రాశాడు. చల్లటి పూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరం విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్య దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకు అతడు నేను తోట మధ్యలో నీ స్వరం విన్నప్పుడు భయపడి దిగమరిగా ఉంటుంది కనుక భయపడి దాక్కుంటున్నాను. ఆ 10 వచ్చిన తర్వాత వెళ్దాము. ముందు 8-9 వచనాలు చూస్తే ఎప్పుడు దేవుడు వచ్చినా ఆదామా నీవు ఎక్కడున్నావంటే పరిగెత్తుకొచ్చినటువంటి ఆదాము ఇప్పుడు ఏంటంటే దేవుడి దగ్గర రాటకు కూడా భయపడి వెళ్ళిపోయారు. అంటే సంపూర్ణ సహవాసంలో ఉన్నవారు ఎలా భయపడతారు? భయపడాల్సిన అవసరము లేదు. కానీ ఇక్కడ మనం ఒక విషయం గుర్తించాలి. పాపము అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించి మనం చేసే ప్రతి ఒక్క విషయము దేవుని ఎడల మనకు భయాన్ని పుట్టేస్తుంది, దేవుడి దగ్గర రాటానికి అభ్యంతరపరుస్తుంది. కారణం ఏంటంటే
అది దేవుడికి వ్యతిరేకమైంది అన్న విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి మనం ఆయన దగ్గర ధైర్యంగా రాలేము. అంటే స్పిరిచువల్గా సపరేట్ అయ్యాడు అంటే అర్థం ఏంటంటే ఆత్మ స్వభావం ఉన్నప్పుడు దెర్ ఈజ్ నో సపరేషన్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి ఎడమ ఉన్నదని జరగలా. వచ్చినప్పుడు ఎన్నిసార్లు మాట్లాడినా ఆదాం దగ్గరికి వచ్చినప్పుడు తను మాట్లాడి వెళ్ళాడు కానీ ఈసారి పిలిస్తే ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది అని అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ అతిక్రమించింది అన్నది పాపము. అది ఎంత భయంకరమైందో అంతకుముందు వారి వస్త్రాలు పోయినప్పుడు దిగంబరులు మనం తెలిసినప్పుడు తనకు అర్థమైపోయింది. సో ఇలా మనం వెళితే కనుక ఖచ్చితంగా మన దిగంబరత్వం బయటపడుతుందని ఒక భయం వాళ్ళలో వచ్చింది. ఆ భయం మూలంగా దేవుడి దగ్గర రాటగాళ్ళు భయపడి దగ్గరికి రాల. అంటే ఎవరైతే కనుక దేవుడు ఆత్మలో నింపబడి ఉంటారో వాడు ఎప్పుడు దేవుడి దగ్గర ఉండగలుగుతాడు. అందుకని పాపంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రోజు కూడా దేవుడి దగ్గర రాటకు భయపడతాడు, దేవుడికి రాలేడు. కారణం ఏంటంటే దే ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ దే ఆర్ స్పిరిచువల్లీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్ అనమాట. ఉదాహరణకి మీకు ఒక మాట చెప్తాను. ఏంటంటే ఎవరైనా తప్పు చేసేవాడు చర్చికి వెళ్దాం రారంటే ఏమంటాడు, నేను ఇది మానేసిన తర్వాత వస్తానులేండి, ఇప్పుడు ఏదో చిన్న లోపం ఉందిలే అని అంటాడు. ఆడు మానగలుగుతాడా? ఆడు మానలేడు. వస్తేనే దేవుడు మానిపించే శక్తి ఇస్తాడు. కానీ విషయం ఏంటంటే తప్పు చేసిన ప్రతిసారి కూడాను ఆ భయం అనేది మానవుల్లో వెంటాడటం మూలంగా అతను స్పిరిచువల్గా దేవుడికి సపరేట్ అయిపోయి తిరిగి దేవుడి యొక్క రాలేని స్థితిలో ఉంటాడు. ఇది నశించిపోయిన దానికి మరొక గుర్తు. ఇందాక చెప్పింది ఏంటి? సైకలాజికల్గా నశించిపోయిన దానికి గుర్తు. ఇప్పుడు ఇది స్పిరిచువల్గా నశించిపోయిన దానికి గుర్తు. మూడవదిగా చూస్తే 11-12 వచనాల దగ్గర అందుకు ఆయన నీవి దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు, నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటినను. దీన్ని ఏమంటారంటే సోషల్ సపరేషన్ అంటే అప్పుడు వరకు ఒకటిగానే కలుస్తున్న వీరు ఒకే ఒక చిన్న తప్పు దగ్గర విడిపోయారు. ఎట్లా విడిపోయారు అనంటే అప్పుడు వరకు కలిసి ఉండి ఆయన చెప్తే విన్నవాడు దేవుడు స్వరమైన వెంటనే ఏమన్నాడు, నీవిచ్చిన ఈ స్త్రీయే నాకు తినిపించింది అని అన్నాడు. అంటే వాళ్ళిద్దరు ఏమైపోయారు? ఇప్పుడు అప్పుడు వరకు ఒక మనసుతో ఉన్నవాళ్ళు వాళ్ళ మనసు విడిపోయింది. అందుకనే ఆ విడిపాటు ఇప్పటి వరకు సరవలేదు కదా ఇంకా సరే. సో అంటే ఇది కూడాను దేవుడి దగ్గర నుంచి మనం పడిపోయిన దానిలో ఒకనొక సింబల్ అవుతుంది. తర్వాత చూస్తే 13-14 వచనాలు చూస్తే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినదేని నందుకు తింటినను. అందుకు దేవుడైన యెహోవా సర్పంతో నీవు దీనిని చేసినందుకు పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో పాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు అని. అంటే ఇక్కడ ఏమొచ్చిందంటే ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటనంటే మానవుడు ఏ ప్రకృతిని దేవుడు సృష్టించి దాని మీద అధికారం ఇచ్చి దాన్ని ఏలేవాడిగా ఉంచాడో ఆ ఏలిక దగ్గర తన ఏలిక చేసేటువంటి తన స్థానాన్ని పోగొట్టేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి వేరయ్యాడు. ప్రకృతి నుంచి అంటే ఎన్విరాన్మెంటల్ సపరేషన్ అని అన్నారు దాన్ని. ఎన్విరాన్మెంటల్ సపరేషన్ అంటే ప్రకృతి నుంచి తను వేరైపోయాడు. ప్రకృతిలో ఉండి దాని ఆధిపత్యం చూసి దాన్ని ఏలవలసిన వాడు ఆ ఆధిపత్యాన్ని పోగొట్టుకొని కంప్లీట్గా దాన్ని సరెండర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆ కింద అంటాడు నిన్ను బట్టి భూమి శపించబడింది కాబట్టి అది ఇక్కడి నుంచి నీకు అంతకుముందు మంచి పంటలు పండిస్తుందని అట్లా పండించేది అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడి నుంచి అది నీకోసం ముళ్ళను గచ్చపొదలను నీకోసం పుట్టేస్తుంది అని చెప్పాడు దేవుడు. అంటే ఏది ప్రకృతిలో అతను నివసించడానికి యోగ్యమైన దేవుడు ఇచ్చి పెట్టాడో అది ఇప్పుడు తనకి శత్రువుగా మారిపోయింది. అంటే ఇన్ని రకాలుగా వేరైపోతున్నాడు చూడండి. ఇంకా ఆఖరిగా చూస్తే 19వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. ఏమని, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమటను కార్చి ఆహారం తిందువు, ఎలయనగా నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను అన్నాడు. అనంటే ఫిజికల్గా కూడా సపరేట్ అయిపోయే పరిస్థితి వచ్చింది. భౌతికంగా అంతకుముందు కలిసి ఉంటున్నారు, కానీ ఒకానొక రోజున ఖచ్చితంగా ఎవరొకళ్ళు ముందు వెళ్ళిపోవాలి, తర్వాత ఇంకోళ్ళు వెళ్ళిపోవాలి. అంటే కలిసి ఎంతకాలం ఉన్నా సరే సపరేట్ అయిపోవాలి. అందుకని భార్యాభర్తలైనా పిల్లలైనా తల్లిదండ్రులైనా ఎవరైనా ఎవరి దారి వాడిదే. దాని మీద బయట అయితే ఏంటది అంటే ఏమంటారు, ఏ గీతాలు అంటారు కదా ఇవి, అంటే నువ్వు ఒకడే వేరా
ఒంటరి ఈ లోకంలో అని చెప్పే పాటలు ఉంటాయి కదా, అట్లాగా మనిషి కూడాను ఫిజికల్గా కూడా వేరైపోయిన పరిస్థితికి వచ్చాడు అని అంటే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. మరణాన్ని గురించిన వార్త దేవుడు మానవుడికి ఎప్పుడు చెప్పాడో తెలుసా? జీవంలో ఉండగా చెప్పాడు. జీవంలో ఉండగా మరణం అంటే ఏంటి తెలియని స్థితిలో ఉండగా మరణం ఉందని హెచ్చరిక చేశాడు. కానీ ఎప్పుడైతే మానవుడు దేవుడి మాట వినకుండా తన సొంత ప్రయోజనాలతోనూ తన సొంత పనులతోనూ తన జ్ఞానంతో దేవుడి మాటలను అధిగమించాలి, స్వనీతితో దేవుడిని అధిగమించాలని ప్రయత్నం చేశాడో ఆ ప్రయత్నం చేసిన దగ్గర సంపూర్ణంగా దెబ్బతిన్నాడు. దెబ్బతిని ఏమైపోయాడు? ఇప్పుడు ఫిజికల్గా కూడా సపరేట్ అయిపోయే పరిస్థితి వచ్చి మరణానికి వెళ్ళాల్సి వచ్చింది. అది లేకపోతే ఎలా ఉండేదో అది వేరే విషయం, మనకు తెలియదు. అయితే అక్కడ ఫిజికల్గా వేరైపోయి మట్టి కనుక తిరిగి మన్ని అయిపోతావు అని చెప్పడం జరిగింది. అంటే అందుకని ఎంతకాలం బ్రతికినా మనిషి ఒక రోజున తప్పనిసరిగా నేలకు మళ్ళీ వెళ్ళాలి. అది 969 సంవత్సరాలైనా 1000 చిల్లరైనా 2000 అయినా లేకపోతే 200 అయినా 300 అయినా 100 అయినా ఎంతైనా మళ్ళీ అక్కడికి వెళ్ళిపోవాల్సిందే, నేలకి వెళ్ళిపోవాలి. అంటే ఫిజికల్గా కూడా సపరేట్ అయిపోయే పరిస్థితి వస్తుంది. అంటే ఒక 5 సందర్భాలు మనం చెప్పుకున్నాం. ఏంటనంటే అది వరుసగా సైకలాజికల్గా సపరేట్ అవ్వటము, రెండోది స్పిరిచువల్గా సపరేట్ అవ్వటము, సోషల్గా సపరేట్ అవ్వటము, ఎన్విరాన్మెంటల్గా సపరేట్ అవ్వటము అండ్ ఫిజికల్గా సపరేట్ అవ్వటం. ఇన్ని రకాలుగా వేరైపోయాడు మానవుడు. వేరైపోయి ఇదంతా ఈ వేరైంది దేవుడు ఇచ్చినటువంటి సృష్టిలో దేవుడు మానవుడి కోసం చేసిన దాంట్లో ఇన్ని రకాలుగా అయిపోయాడు. కాబట్టి ఇవన్నిటి దగ్గర దూరం అయిపోయినోడు ఇంకా దేవుడికి ఎట్లా దగ్గర అవుతాడు? ఇంకా సంపూర్ణంగా దేవుడికి దూరం అయిపోయాడు. కాబట్టి అలా నశించిపోయి మరి అన్నటికీ బాగు చేపట్టక అవకాశం లేకుండా పోయినటువంటి మానవుడిని తిరిగి రక్షించడం కోసం ఆయన తన కుమారుడైన ఈ యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. అయితే ఇక్కడ మనకు విషయం ఆలోచించాలి. వచ్చిన వారు ఎవరు? వచ్చిన వారు మన కోసం వచ్చిన ఆయన ఎవరు? తర్వాత ఆయన మన కోసం చేసిన కార్యం ఏంటి? ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే యేసుక్రీస్తు వారి జననము దగ్గర సంతోషకరమైన వార్త అని చెప్పాడు, కానీ జననమే గొప్ప అని చెప్పి ఎక్కడ చెప్పాలి బైబిల్లో? కానీ ఒక చోట అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది చెప్పాడు. ఏంటంటే అది ఆయన మరణం. ఎవరైతే నిన్ను మరణంలోకి వెళ్ళిపోయి నిన్ను బ్రతికించడం కోసం మరణించడానికి వచ్చాడో ఆయన మరణించి ఆయన మరణం ద్వారా తిరిగి నీకు జీవాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆ పని పూర్తి చేసి ప్రతి ఒక్కరు తిరిగి జీవించడానికి ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు సర్వసృష్టిలో. ఎవరైనా సరే ఆయన దగ్గరికి వచ్చి నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా, మరణం నుంచి నన్ను తప్పించని అడిగితే తప్పుకోనివాడంటూ ఈ సృష్టిలో ఎవ్వడం ఉండడు. అంత గొప్ప ఎక్స్పీరియన్స్ తన కుమారుడు ఈ లోకానికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు రేపు మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. కానీ దానికంటే ముందుగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభు నీ కోసం పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు, రేపు కొత్త బట్టలు వేసుకొని పండగలు చేసుకుంటావు, నువ్వు పండగ చేసుకోవాల్సింది ఆయన పుట్టాడని మాత్రమే కాదు, ఆయన నీ కోసం చనిపోయి తిరిగి లేచాడు అని. ఈ విశ్వాసాన్ని కలిగి ఆయన పాదాల దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన ద్వారా రక్షించబడతాడు. ఇంత పని జరగటం వెనకాల ఆయన ఎంత శ్రమను అనిపించాడో, దేవుడు ఎంతటి భారాన్ని తీసుకున్నాడో అన్నది విషయం నీకు అవగాహన అయితే మరి అన్నటికీ ఆయన పాదాలను వదలలేవు. ఆయన పాదాలను వదలటం నీ వల్ల కాదు. ఎందుకనంటే నీ కోసం చేసిన ఆయన కార్యం అంత గొప్పది. కాబట్టి ఒక్కసారి ఆయన మనకు చేసిన ఈ పనికి ప్రధాన కారణం ఏంటనంటే కేవలం తన స్వరూపంలో తన పోలిక చొప్పున నిన్ను చేసుకున్నందుకు. నువ్వేం గొప్పడో ఏం కాదు మిగిలిన సృష్టిలో మిగిలినట్టుకంటే, కానీ తన పోలికలు తన స్వరూపం చొప్పున చేసుకున్నావు అన్న దగ్గర సాతాను చేతులు నువ్వు ఎలా మోసపోయావు, ఎలా మీరందరూ తిరిగి వాడితో పాటు అగ్నిగంధకాలతో మండి గుండంలోకి వెళ్ళబోతున్నారనే సంగతి దేవుడు చూచి స్వయాన ఆయన్ని చూసి ఆయన ప్రేమను బట్టి ఆయన బట్టి ఆయన వాత్సల్యాన్ని బట్టి తిరిగి నీ కోసం ఈ కార్యమంతా చేశాడు. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆయన తన కుమారుని పంపాడు ఈ లోకానికంటే యేసుక్రీస్తు వారి శిలువ మీద అనిపించింది ఏంటో మీకు అర్థమైంది? ఎప్పుడన్నా శిలువ మీద అనిపించింది ఏంటో మీకు అర్థమైందా? దేవుని ఉగ్రత, దాని ముందు తట్టుకునే పవరు ఈ సర్వ సృష్టిలో ఎక్కడ లేదు. ఆయన ఆ దేవుని యొక్క ఉగ్రతను తట్టుకునే శక్తి. దేవుడు ఈ లోకానికి తన కుమారుని పంపించడానికి ఉద్దేశం కూడా అది. ఎందుకంటే పాపం అంటే ఆయన అంత కోపం ఆయనకి, ఆయన అంత పరిశుద్ధుడో దాన్ని కంప్లీట్గా వ్యతిరేకం చేసినప్పుడు సృష్టించిన వాడు ఎలా ఒప్పుకోగలడు? కానీ ఎంత ఉగ్రత ఉందో, ఆయనకి ఎంత కోపం ఉందో శిలువ మీదకి ఎక్కించి తన కుమారుని అక్కడ అప్పగించి మొత్తం ఆయన మీద చూపించాడు. ఎంత చూపించాడో ఉగ్రత అంటే నలిగిపోయాడంతే. ఆయన అసలు నలిగిపోయాడంతే. ఒక్కదప్ప చెప్పండి, యేసుక్రీస్తు స్వరూపమైనను వాళ్ళ అమ్మగారు ఆయన గుర్తుపట్టలేకపోయిందంట. శిలువ మీదకి ఎక్కించిపోతే నా కొడుకేనా అన్నంత ఆశ్చర్యపోయేలాగా మారిపోయాడు. అంత శ్రమను అనిపించింది నీ కోసం నా కోసం.
మరి దీనంతటి కారణం ఏంటంటే నా పాపం నుంచి మనల్ని విడిపించి నశించిపోతున్న మనందరిని వెతికి రక్షించడం కోసం ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించారు. కాబట్టి ఒక్కసారి అంత ప్రేమను మన పక్షంగా చూపించి సర్వసృష్టికి అధికారి, సర్వమును నిర్మించిన వాడు, సమస్తానికి అధిపతి, ఇప్పుడే కాదు ఇప్పుడు కూడా రేపు పొద్దున మనం వెళ్ళేది కూడా ఆయన సింహాసనం ముందు నుంచొని ఆయన దగ్గర ఉండటానికి, ఆయన ఆరాధించడానికి ఆ కుమారుడిని ఈ లోకానికి మన కోసం పంపిస్తే ఆయన మన కోసం దేవుడైన వాడు శరీరధారికి వచ్చాడు. దేవుడైన వాడు శరీరధారికి వచ్చాడు. నీలాగా నాలాగా ఈ లోకంలో బ్రతికాడు. నీకు ఇంకా కనీసం కొన్ని అన్నమని ఆయనకి అవి కూడా లేవు, బోల్డెన్ సౌకర్యాలు లేవు. అన్ని దగ్గర కూడా నువ్వు ఓర్చుకొని తిరిగి నిన్ను రక్షించడం కోసం ఆ సిలువలోకి ఎక్కి తన ప్రాణాన్ని పెట్టి రక్షించాడు. కాబట్టి ఈ దినాన్ని ఒక్కసారి రేపటి దినాన్ని క్రిస్మస్లో వెళ్తున్నాము, వెళ్ళే ముందు కనీసం ప్రభువుని కలిగినా మనం క్రిస్మస్ జరిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు. ప్రభువు లేకుండా కనుక నువ్వు క్రిస్మస్ చేసుకుంటే నువ్వు ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ఇవి అర్థమే, అవేవి కూడా నీ రేపు పొద్దున్న కౌంట్లో దేవుడి కౌంట్లోకి రావు. కాబట్టి ఈ రోజన్నా ఎవరన్నా కనుక ప్రభువుని రక్షకు అంగీకరించిన వాళ్ళు ఉంటే ఒక్కసారి ఆయన పాదాల దగ్గర చెప్పుకుని ఇంత గొప్ప అవకాశం తండ్రి అయిన దేవునికి ఆయన పాదాల మీద పడి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. తలలు వంచండి, అందరం కలిపి ఆయన ఆరాధన చేద్దాం.